మూడో రూమ్ సార్. రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు మురళి. ఇక్కడ ఈరోజు 6, 7, 8 3 రోజులు మనం పోస్టల్ బ్యాలెట్ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి 3 రోజులుగా మనం ఇక్కడ 6, 7, 8 తేదీల్లో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ టోటల్గా 502 మంది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు 395 పర్సన్స్ అంటే దాదాపుగా 400 మందికి మనము పోస్టల్ బ్యాలెట్ని సౌకర్యం కల్పించడం జరిగింది. రేపు మట్టుకు ఈరోజు అందరికీ పీఓ, ఏపీఓలు, తర్వాత వచ్చి అదర్ పోలింగ్ పర్సన్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ అందరికి కూడా ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఓన్లీ ఫర్ పోలీసు రేపు మార్నింగ్ ఓన్లీ ఫర్ పోలీసు పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా వినియోగించుకోకుండా ఉంటే వాళ్ళకి రేపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించమని జిల్లా కలెక్టర్ వారు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ ప్రాసెస్లో ముందుకెళ్తున్నాం. తర్వాత వచ్చి మనము 12వ తేదీకి 13వ తేదీ బిఫోర్ పోలింగ్ డే పోలింగ్ రోజున అన్ని సౌకర్యాలు అన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ తీసుకుంటూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్ల మేరకు మేము ఎలక్షన్ ప్రాసెస్లో ముందుకెళ్తున్నాం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 మందికి గాను మనకు 395 అయింది. అంటే దాదాపు 80% కంప్లీట్ చేసినాం. అలాగే అదర్ డిస్ట్రిక్ట్ 218 గాను 126 మంది మనం 60% కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి పోస్టల్ బ్యాలెట్ ఫర్ పోలీస్ రేపు మార్నింగ్ వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి రేపు పోలీస్ డిపార్ట్మెంట్కు రేపు ఒక అవకాశం కల్పిస్తున్నాం. ఏదేమైనా కానీ టోటల్గా ఫైనల్గా మనము ఎలక్షన్ ప్రాసెస్లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనము ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ తీసుకుంటూ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఎన్నికల ప్రాసెస్లో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.